కృష్ణ పరమాత్మని గోపాల బాలుర నుంచి వేరు చేస్తే కృష్ణుణ్ణొక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములు విడిచిపెట్టేస్తారు. కాబట్టి కృష్ణుణ్ణి చంపాలన్న ఆలోచనతో వచ్చాడు బకుడనబడేటటువంటి రాక్షసుడు. వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈ పిల్లలందరికీ ఒక అలవాటు, ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తారు. కృష్ణ కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ, ఎంత పెద్ద కొంగో, ఎంత తెల్లగా ఉందో అన్నారు. అనేసరికి నిజమే కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ. అలా చూస్తూ ఉండగా చెంచువు దీటి పక్షముల జల్లున విచ్చి కుప్పించి భంబుకై పైకెగసి భీషణ రోషణ వక్తుడై విజృంభించి గరుత్సమీరమున తరులోలికోలగా మించి బకాసురుండుడిసి పట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని. ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి పైకి